ఆఫ్టర్ నా స్టాక్ మార్కెట్ కోర్స్ తర్వాత నేను ఒక 2 థింగ్స్ పైన అయితే కన్‌ఫ్యూజ్ అయితున్నా. సో, అవేంటంటే నేను ఇన్వెస్టర్ అవ్వాలా? ట్రేడర్ అవ్వాలా? సో, ఇన్వెస్టర్ అంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో క్యాపిటల్ ఎక్కువుండాలి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి. అండ్ టెన్షన్స్ అనేవి తక్కువుంటాయి. సో, మంత్లీ 2-3 టైమ్స్ మనం మన స్టాక్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఫండమెంటల్‌గా తెలిసుండాలి. అదే ట్రేడర్ అవ్వాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ తెలిసుండాలి. లో క్యాపిటల్ అన్నా పర్వాలేదు. టెన్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ రిస్క్ కూడా ఉంటుంది. స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువుంటది. అంటే ఇండెక్స్‌లు లేదా స్టాక్స్‌ని ఎక్కువ చూస్తుండాలి. టైమ్ అనేది ఎక్కువుంటది. నేను చాలామంది ట్రేడర్స్‌ని, ఇన్వెస్టర్స్‌ని గమనించిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ట్రేడింగ్ చేస్తూ వచ్చిన అమౌంట్‌తో ట్రేడింగ్‌లో ఏదైతే అమౌంట్ జనరేట్ చేస్తామో దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ కింద కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో మనం వెల్త్‌ని క్రియేట్ చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉండాలి. ట్రేడింగ్ చేస్తూ మనం వెల్త్‌ని క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ మనకు తెలిసిన ప్రీవియస్ స్టోరీస్ అన్నిటిని ఒకసారి గమనిస్తే ట్రేడర్స్ అనేవాళ్ళు వెల్త్‌ని క్రియేట్ చేయలేదు. ఇన్వెస్టర్స్ మాత్రం వెల్త్‌ని అయితే క్రియేట్ చేయగలిగారు. సో, ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది ఒక రైట్ వే అనేది నాకు అర్థమైంది.